మనం చూస్తుంది కొల్లేరు పరివాహక ప్రాంతం. ఈ కొల్లేరు పరివాహక ప్రాంతంలో రోడ్డు మీద వాటర్ నిలిచిపోయినాయి చూడండి. రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. కొల్లేరు చాలా అతిపెద్దది, ఆసియాలోనే అత్యంత పెద్దదైనటువంటి మంచినీటి సరస్సు. ఈ మంచినీటి సరస్సు ఈ ప్రాంతంలో ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమే. చూస్తున్నారు కదా, కొల్లేరు పూర్తిగా మునిగిపోవడం వల్ల, ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల రోడ్ల మీద ఎలా ప్రయాణం చేస్తున్నారో. ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని వేల హెక్టార్ల ప్రాంతం అంతా కూడా కొల్లేరుతోనే నిండిపోయి ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటే ప్రయాణం రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కొత్త వాళ్ళు అయితే చాలా కష్టంగా ఉంటుంది. పాత వాళ్ళు కాబట్టి, అంటే ఈ రోడ్లలో తిరిగే వాళ్ళు కాబట్టి కొంచెం ఈజీగా అటు ఇటు ట్రావెల్ చేయగలుగుతున్నారు. కానీ మామూలుగా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందికి ఎదురయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నారో వెహికల్స్ అన్నీ కూడా. ఈ వాటర్లో ప్రయాణం అంటే ఖచ్చితంగా వీటిల్లో గోతులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇబ్బంది. అటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళడానికి లేకుండా రాకపోకలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ 2-3 రోజుల నుంచి మాత్రమే వాటర్ కొంచెం తగ్గడం వల్ల కొంచెం ప్రయాణం అది సాగిస్తున్నారు. అటు ఇటు వెళ్ళడం రావడం గట్రా చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతం అంతా కూడా కొల్లేరే. కనుచూపు మేర ఎక్కడ చూసినా కూడా వాటర్ కనిపిస్తుంది చూడండి. అత్యద్భుతమైనటువంటి సుందరమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంత వాటర్తో ఉండటం ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అది. ఇతను వెళ్తున్నాడు బైక్ మీద. బాబు ఎదర గోతులు ఉన్నాయి చూసుకో. ప్రయాణం అంత ఈజీ ఏం కాదు. వీళ్ళంతా రోజు రెగ్యులర్గా రాకపోకలు సాగించే వాళ్ళు కాబట్టి కొంచెం ఈజీగా వెళ్ళగలుగుతున్నారు. రెండోది ఏంటి అంటే వాటర్ అటు ఇటు ఫ్లో అవ్వటం వల్ల కింద దారి కనిపిస్తుంది. మీరు చూడండి, అడుగున ఉన్నటువంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో వాటర్ లోపల చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లోపల ఉన్న దారి క్లియర్గా కనిపిస్తుంది. ఎంత నీట్గా ఉందో చూడండి. వాటర్ లోపలే ఉన్నాం మనం కూడా. చాలా నీట్గా కనిపిస్తుంది. అందువల్ల మెల్లగా కొంచెం దారి చూసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు వీళ్ళు. లేదంటే చాలా కష్టతరంగా ఉంటుంది వెళ్ళటం రావటం కూడా. ఏదేమైనా ఇది కొంచెం ప్రమాదకరమే. అయితే ఎంత ప్రమాదకరమైనా కూడా ఇలా వాటర్ అంతా ఒక ప్లేస్లో కనిపించడం చాలా సుందరమైనటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. కొల్లేరులో కొన్ని లక్షల స్పీషీస్ ఉన్నాయండి. వీటి మీద ఇంకా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కొల్లేరు ఎన్నో లక్షల పక్షులకు ఆవాసంగా ఉంటుంది. ఎన్నో వలస పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఆ ఫుడ్ కోసం. వీటికి పూర్తి మంచి ఆహారం దొరుకుతుంది.